జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు వచ్చిందా? ఇప్పుడు ఈ చర్చ అయితే నడుస్తుంది. శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు వరకు మొత్తం అన్ని జిల్లాల్లో జిల్లా స్థాయి నేతలతో తాజాగా ఆయన సమావేశం అవ్వడం, సమీక్షలు నిర్వహించడం, అక్కడ స్థానికంగా ఉన్న లోపాల మీద చర్చించడం, అలాగే కొన్ని విభేదాలు నడుస్తున్న నేపథ్యంలో వాళ్ళందరినీ బుజ్జగించే ప్రయత్నం కూడా మొదలైంది అనేది. ఇది ఎంతవరకు? ప్రధానంగా బాలినేని ఇంటికి నిన్న వైసీపీకి సంబంధించిన నాయకులు పంపించారు. విడుదల రజనీ గాని ఇలా ఒకరిద్దరు వెళ్ళారు, మాట్లాడారు, చర్చించారు. ఆయనకేదో ఆఫర్లు కూడా ఇచ్చారు అనేది. రీజనల్ కోఆర్డినేటర్‌గా ఏర్పాటు చేస్తారది. ఇది ఎంతవరకు వాస్తవమో తెలీదు గానీ, ప్రచారం అయితే నడుస్తుంది. మొత్తం మీద రిపేర్ కార్యక్రమం మొదలైందా? వైసీపీలో అంతర్గతంగా నేతల మధ్య ఉన్న విభేదాలను పోగొట్టే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్‌గా దృష్టి పెట్టారని అనుకోవాలా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా బుజ్జగింపులు ఉండవేమో అనుకుంటున్న టైంలో అందరిని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడడం, అంటే ఒక రకంగా పార్టీకి ఇది మంచిదే అయినా నేతలు ఆ స్థాయిలో ఉన్నారనే ఒక సంకేతం కూడా కనిపిస్తుందా? అంటే రేపొద్దున ఏమన్నా గట్టి గొడవ అయితే మేలిపోవడానికి సిద్ధంగా ఉన్నామని నిన్న అసలు ఆ సమావేశం వెనక ఆంతర్యం ఏంటి? ఇందులో బుజ్జగింపు లేదు, ఏం పాడు లేదు. మరి బాలినేని ఇంటికి ఎందుకు పంపించారు? బాలినేని దగ్గరికి జగన్ పంపించాడని ఎవరైనా చెప్పారు వాళ్ళు? హుహు. హ్మ్. వీళ్ళు వెళ్ళారు అంతే. అంటే జగన్ తెలియకుండా వెళ్తారా అలాగే? ఇప్పుడు లీడర్లు వెళ్ళిపోతున్నప్పుడు పలకరించి ఏంది అన్న పరిస్థితి, ఇలాంటి వాళ్ళు లేకపోతే ఎట్ట అనేది మిగతా పక్కన ఉన్న లీడర్లు సహజంగా మాట్లాడుతుంటారు. పక్క జిల్లాల నేతలు. కాబట్టి అది ఆటోమేటిక్గా వాళ్ళకు ఉండే చనువుని బట్టి ఉంటుంది. ఇప్పుడు విడుదల రజనీని జగన్ పంపించే పని చేస్తాడా? జగన్ పంపించదలుచుకుంటే ఏ బొత్స సత్యనారాయణ పంపించాడు, పెద్దిరెడ్డిని పంపించాడు, మిథున్ రెడ్డిని పంపించాడు, వైవి సుబ్బారెడ్డిని పంపించాడు, సజ్జల రామకృష్ణారెడ్డిని పంపిస్తాడు, విడుదల రజనీని పంపిస్తాడా? లేకపోతే ఈవిడ కూడా నేను కూడా వచ్చేస్తానన్న మాట్లాడానని చెప్పింది. ఆవిడ తెలుగుదేశం నుంచి వచ్చిన ఆవిడే కదా, కాబట్టి అన్న నువ్వు వెళ్ళేటట్టయితే నా సంగతి కూడా చూడని ఏమన్నా చెప్పిందేమో తెలియదు కదా ప్రాక్టికల్ గా. ఇప్పుడు మొన్న వెళ్ళాడు, కలిశాడు వాళ్ళని. కలిసిన రోజు జగన్ తను చెప్పాలనుకుని చెప్పేశాడు, వాళ్ళని చెప్పాలనుకుని చెప్పేశాడు, అయిపోయింది. ఎనఫేక ప్రత్యేకించి ఇప్పుడు కూర్చుని ఓ మనిషిని పంపించి అన్న నీకు అది ఇస్తాను ఇది ఇస్తానని చెప్పి వీళ్ళు చెప్తే ఆయన ఇనే రకమా? ఆయన యాటిట్యూడ్ ప్రకారం ఆయన ఇనే రకం కాదు. అదే సమయంలో అక్కడ అవతల పక్కన అవకాశం వస్తే వదులుకునే రకం కాదు. అవతల పక్కన అవకాశం రాకనే ఇప్పటిదాకా ఆగున్నాడు. దామచర్లను పక్కన పెట్టి బాలినేని కొనుగోలు ఇస్తారా? లేకపోతే ప్రకాశం జిల్లాలో సిద్ధరాఘరావు కూడా వస్తున్నాడు మళ్ళీ. వీళ్ళందరూ పాత తెలుగుదేశం బ్యాచ్ అంతా ఒకటవుతుంటే వాళ్ళందరిని వదిలేసి ఇప్పుడు బాలినేనికి తీసుకొచ్చి ఈయనతో సమస్య ఏంటయ్యా అంటే అడుగు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కి లాగుతుంటాడు. ఈయన ఖర్చులన్నీ కూడా పార్టీని భరించాలి. అందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉండదు. ఇక్కడ జగన్ ఉన్నాడు కానీ సిద్ధంగా జగన్ ఇచ్చుకుంటూ వచ్చాడు కానీ ఆ ఖర్చులన్నీ పెట్టుకునే రకాలు కాదు. ఈయన అందులో ఈయన పర్సనల్ ఖర్చులు కూడా అట్టించినే ఆశిస్తుంటాడు. అట్లాంటప్పుడు ఎక్కడ సాధ్యం అవుతుంది? కానీ బాలినేని కథలో ఒక పెద్ద హైడ్రామే నడుస్తుంది కొన్ని రోజులుగా. అసలు ఆయన అలిగారా లేదంటే తిరుగుబాటు ప్రకటించబోతున్నారా? ఎలా చూడాలి ఆయన ఎపిసోడ్? ఆయనంతటా ఆయనే గేమ్ నడుపుతుంటాడు. ఎప్పుడైతే రెగ్యులర్గా ప్రతిసారి కూడా ఆయన ఏంటంటే తన కార్యకర్తలకి ఒక హీరో ఇమేజ్ చూపించుకుంటాడు. జగన్ అయినా మన ముందు ఆఫ్టర్ ఆల్ జగన్ చూడు మనం వెళ్ళిపోతున్నా సరే బతిన్లాడుకోవాల్సిందే. వాళ్ళ కార్యకర్తను అడగండి, జగన్ అయినా మావాడి ముందు తల ఉంచాల్సిందే. అంటే బాలినేనికి జగన్ తా చనువు ఉంది అంటారు, దగ్గర బంధువు మొదటి నుంచి కూడా. ఏదైనా ఈయనతో మాట్లాడతారు ప్రకాశం జిల్లా రాజకీయానికి సంబంధించి. చనువు ఉన్నోడు రోడ్డు ఎక్కుతాడా? అవినాష్ రెడ్డి ఎప్పుడన్నా రోడ్డు ఎక్కడం చూసామా జగన్ మీద? వైవి సుబ్బారెడ్డి ఎక్కడం చూసామా? చనువు ఉంటే ఇక్కడ చనువు ఉంటే సంకనెక్కుతారు కానీ చనువు ఉంటే దించరు కదా. ఇక్కడ బేసిక్గా చనువు ఉంది. ఆ చనువు కాదు, గౌరవం ఇచ్చాడు జగన్. సొంత మేనమావనే పక్కన పెట్టి మరీ ఇచ్చాడు. వైవి సుబ్బారెడ్డిని పక్కన పెట్టినే ఇచ్చాడు. దానికి కారణం ఏంటి? 2014 అప్పుడు ప్రకాశం జిల్లాలో మెజార్టీనే వచ్చినాయి. 2019లో భారీగా స్వీపే దాదాపుగా, అంతే కదా. 2024లో వచ్చేటప్పటికి అంటే అక్కడ ఏంటి 2014 అయినా 19 అయినా జగన్ ఇమేజ్ని క్యాష్ చేసుకున్న వాళ్ళలో బాలినేని కూడా ఒకడు. కానీ బాలినేని ఏం చెప్పుకొచ్చాడు? మొత్తం నా వల్లనే 14లో కాస్త తగ్గడానికి కారణం సుబ్బారెడ్డే అని చెప్పుకొచ్చాడు. వాస్తవంగా గుంటూరుతో పోల్చుకుంటే, గుంటూరు కృష్ణతో పోల్చుకుంటే ఎక్కువే వచ్చినాయి అక్కడ ప్రకాశం జిల్లా. రాయలసీమ తర్వాత ఎక్కువ సీట్లు వచ్చినటువంటి ప్రకాశం జిల్లా. ప్రకాశంలో గట్టిగానే వచ్చింది. నెల్లూరు ప్రకాశంలో 14లో గట్టిగానే వచ్చింది. ఇప్పుడు కూడా ఎంత ఊపిలో కూడా 2 సీట్లు వచ్చినాయి అంటే గ్రేటే కదా. అదేంటి అక్కడ ఒకటి రెడ్డి కమ్యూనిటీ బలంగా ఉండటం, రెండోది వచ్చేటప్పటికి క్యాస్ట్ ఈక్వేషన్స్ లో SC STలు బలంగా జగన్ తోడు ఉండటం. ఇప్పుడు కూడా గెలిచింది కూడా రిజర్వ్డ్ స్థానాలే ఎర్రగొండపాలెం. కాబట్టి అక్కడ ఆ ఇది ఉంది. అవి జగన్ కి ఆటోమేటిక్ అసెట్. కానీ అదంతా తన వల్లనే అనేటటువంటిది
తను చెప్పుకొచ్చాడు. జగన్ కూడా ఆ రూట్లోనే వదిలేశాడు. ఒకటేంటంటే మేనేజ్ చేస్తాడు. కానీ 2019 తర్వాతన అయాచితవరం ఏంటంటే భారీ సీట్లు వచ్చేటప్పటికి జగన్ వైవి సుబ్బారెడ్డిని పక్కన పెట్టేసి ఈయనకిస్తే ఈయన పార్టీని మొత్తం ఇష్టారాజ్యంగా నడుపుకొచ్చాడు. ఎవరిని ముందుకు పోనీలే, ఎవరిని వెనక్కి పోనీలే, పని చేయనీలే. ఒక రకంగా చెప్పాలండి, ఏదన్నా మాట్లాడగానే వెంటనే అలిగేయటం, మళ్ళీ ఓ 4 రోజుల పాటు పత్రికల్లో రాయించడం. ఓ రకంగా చెప్పాలంటే ప్రకాశం జిల్లా నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వచ్చిన ప్రతి నెగిటివ్ స్టోరీలో 80% పాత్ర బాలినేంది. ఒక 20% ఈయన మీద కూడా వచ్చినాయి స్టోరీలు. అది తెలుగుదేశం వాళ్ళకి సంబంధించినటువంటి రాయించుకున్నాయి. మిగతా 80% ఈయన రాయిపించింది. ప్రతిసారి ఈయన రాయించినప్పుడల్లా జగన్ వెలవటం, మాట్లాడటం, ఈయన కొంచెం ఏది తన అవసరం ఏంటో చెప్పుకోవడం. అక్కడ పోనీ అక్కడ కార్యకర్తలు అవసరం ఏమైనా తీర్చాడా ఈయన? లేదు. నియోజకవర్గాల సమస్యలు ఏమైనా తీర్చాడా? ఇప్పుడు కర్ణం బలరాంకి ఆ మంచికి వచ్చింది, ఈయన ఏమైనా కూర్చోబెట్టి ఇద్దరి మధ్యన పరిష్కరించాడా? లేకపోతే కనుక అక్కడ గొట్టిపాటి రవికి అంతకుముందు కర్ణం బలరాంకి సమస్య వచ్చింది, పరిష్కరించాడా? లేదుగా. చివరికి గొట్టిపాటి రవి నియోజకవర్గం ఓడిపోతానే ఉందిగా. 14 ఓడిపోయి, 19 ఓడిపోయి, 24 ఓడిపోయాయి. ఇంకా ఈయన సాధించింది ఏంటి? ప్రకాశం జిల్లాలో క్రిందసారి 19లో కూడా గెలిచింది గొట్టిపాటి రవి గెలిచారు. మరి అంటే అక్కడ ఈయన పాత్ర ఏంటి? ఈయన ఓడిపోయాడు అంటే అద్దంకిలో టీడీపీ పట్టెక్కువ. అదే అనేది ఇప్పుడు అక్కడ నువ్వు సాధిస్తే కదా నీ దమ్మేంటి అనేది. నీ నియోజకవర్గంలో నువ్వు ఓడిపోయినాడు, నీ దగ్గర దమ్మేంటి లెక్క? నువ్వు ఆ ఊపులో గెలిచావు. జగన్ ఊపులో గెలిచిన ప్రతిసారి కూడా నీ ఊపని అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తూ వస్తున్నాడు ఆయన పెట్టారు కదా, బాచిన కృష్ణ చైతన్య ఎవరినో పెట్టారు కానీ అవ్వలేదు. అది కాబట్టి అక్కడ ఓవరాల్ గా ఏంటంటే పార్టీ పరంగా పార్టీకి ఈయన ఎసెట్టా లైబిలిటీనా అంటే ఒక రకంగా ఎసెట్, ఓ రకంగా లైబిలిటీ. జగన్ కి లైబిలిటీ, పార్టీకి ఎసెట్. కానీ ఆ పార్టీకి ఈయన లైబిలిటీగా మారిపోయినటువంటి సందర్భంలో ఖచ్చితంగా జగన్ ఇంకేం చేయడానికి ఏం లేదు అతని చేతిలో. కానీ బాలినేని లాంటి వాళ్ళని వదులుకుంటే ఒక సామాజిక వర్గమే వైసీపీకి దూరం అయిపోద్ది ఆ జిల్లాలో, అందుకని వదులుకోలేకపోతున్నారు. జగన్ ఏం కులం మారడు కదా, మారలేండి. కులాలు అంటే ఉంటే కుదురుతుంది తప్పించి. అంటే ఇప్పుడే కొంచెం రెడ్డి సామాజిక వర్గం దూరంగా ఉంటుంది జగన్ కనుక్కున్న టైంలో ఈయన వెళ్ళిపోతే కదా రెడ్లు పోని బాలినేనికి పోనీ పెద్దిరెడ్డి ఏమన్నా రెడ్డి కాకుండా ఏమన్నా వేరే ఆ జిల్లాలో ఎక్కడైనా సరే రాష్ట్రంలో రెడ్డి అనేవాళ్ళు డిజోన్ చేసుకున్నారు, ఓన్ చేసుకున్నారు. బాలినేని చూసి రెడ్లు రారు, జగన్మోహన్ రెడ్డిని చూసి రెడ్లు బోరు పోవాలనుకుంటే. కాబట్టి రెడ్డి అనే ప్రాతిపదికన అయితే చేసేదేం లేదు. ఈయన వలన ఇంకా ఎస్సీ సెగ్మెంట్లు కూడా పోయినాయి. అంటే ప్రకాశం జిల్లా వరకు కొంచెం మైనస్ తప్ప పాజిటివ్ అయితే ఉండదు. శ్రీకాకుళం నుంచి ఇక్కడ వరకు నిన్న చిత్తూరు వరకు కూడా అందరిని పిలిచారు అనేది, ముందేమో కొన్ని ప్రాంతాలని పిలుస్తారు అనేది రోజా గారితో కూడా మాట్లాడారు, దువ్వాడ శ్రీనివాస్తో కూడా మాట్లాడారని. అంటే వర్గ విభేదాలు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళతో ఏమన్నా ప్రత్యేకంగా చర్చించారా జగన్ గారు? అంటే రోజా గారు కూడా క్లారిటీ ఇచ్చేసారని, పెద్దిరెడ్డి వర్గంతో ఇంకా ఎటువంటి విభేదాలు లేకుండా పని చేసుకో అని చెప్పారు జగన్ గారని. అలాంటి చర్చలు ఏం జరిగినాయి? నీవు ఉత్తుత్తి మాటలే. బేసిక్గా మన చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా మీటింగ్ జరిగింది. ఆ టైంలో రోజా కూడా అటెండ్ అయ్యింది. ప్రత్యేకించి రోజాని పిలిపించింది ఏం లేదు. చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా మీటింగ్ అయింది. ఏంటంటే మొన్న ఓటమి తర్వాత జిల్లాల వారీగా ప్రతి జిల్లాని స్టెబిలైజ్ చేసుకోవడానికి, అంటే మనోధైర్యం తగ్గే వాళ్ళని, పార్టీలు మారాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరున్నా సరే పార్టీని ఎవడు పోయినా ఎవడున్నా సంస్థాగతంగా కంటిన్యూ అవ్వాలి కదా. ఈయన యాటిట్యూడ్కి చంద్రబాబు యాటిట్యూడ్కి తేడా ఏంటంటే చంద్రబాబు నాయుడు బూత్ లెవెల్ కమిటీల నుంచి సెటరైట్ చేసుకుంటూ వస్తాడు. ఈయన నియోజకవర్గాల్ని ప్రాతినిధ్యం కింద లెక్కేసుకుంటాడు. ఈయనైనా పవన్ కళ్యాణ్ అయినా ఒకటే ఫార్ములా. మండల ఇన్ఛార్జో, జిల్లా ఇన్ఛార్జో, నియోజకవర్గ ఇన్ఛార్జో వాళ్ళ ప్రాతిపదికన నడుపుకెళ్తాడు పార్టీని. ఆ యాటిట్యూడ్లో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాని ప్రాతిపదికగా తీసుకుని దాని మొత్తానికి అధ్యక్షుడిగా పెద్దిరెడ్డికి ఇవ్వాలని అనుకున్నారు. అనుకున్న సందర్భంలో అక్కడ ఉన్న ఉమ్మడి చిత్తూరు జిల్లాకి సంబంధించిన వాళ్ళందరినీ పిలిచారు. అందులో భాగంగానే తను కూడా వచ్చింది, రోజా కూడా. ప్రత్యేకించి పిలిచింది ఏం లేదు, లేకపోతే బుజ్జిగించేది కూడా ఏం లేదు. ఏం చెప్తారు, సాధారణంగా అందరూ కలుపుకుని పని చేసుకోండి అయ్యా, మీరు అందరూ మీ విభేదాల వల్ల కొంత దెబ్బతిన్నాము, మీరు అందరూ చేసుకోండి అని చెప్తారు. ఇప్పుడు పెద్దిరెడ్డి గెలిచాడు, రోజా ఓడిపోయింది కదా, అంత మాత్రం రోజా ఏమన్నా ఫీల్ అవుతుందా? అక్కడ బేసిక్ గా పెద్దిరెడ్డి మార్చుకోవాలి తన యాటిట్యూడ్. అక్కడ చిత్తూరు జిల్లాలో సమస్య ఏమొస్తుందంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎవరి కాళ్లే తోపులు, అందరూ స్వతంత్ర ప్రతిపత్తి కావాలని కోరుకునేవాడు. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి పెద్దిరెడ్డి మాట అంటాడా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటాడా? ఇట్లాగా ఎవరి కాళ్ళు గౌరవం ఇస్తారు పెద్ద ఆయన, కానీ తమ నియోజకవర్గాలు ఏలు పెట్టడానికే ఒప్పుకోరు.
ఇప్పుడు కరుణాకర్ రెడ్డి కొడుకు చెవిరెడ్డి కొడుకు ఇట్లాగ ఇచ్చారు, పెద్దిరెడ్డికి చెప్తే ఒప్పుకుంటాడా? కానీ వీళ్ళు ఏమంటారు, ఆయన కొడుకు ఇచ్చినప్పుడు మా కొడుకులకి ఎందుకు ఇరు అంటారు. తీసుకున్నారు కదా, చివరికి ఏమైంది? ఇప్పుడు ఇవన్నీ సార్ట్ అవుట్ చేసుకోవాలంటే వాళ్ళందరూ కలిసి అదే కదా బేసిక్ గా మీటింగ్ ఆ రూట్ లో నడిచింది. అంటే విడివిడిగా భేటీ అయినప్పుడు ఓటమి కారణాలు అన్వేషించినప్పుడు ఎక్కువ వర్గ విభేదాలే కనిపిస్తున్నాయి రోజా గారి ఇష్యూలో. ఎందుకంటే ముందే ఆవిడకి ఒక వర్గం సీట్ ఇవ్వద్దని కూడా అన్నారు, అప్పుడు చివరికి చూస్తే ఓడిపోయారు అనేది. తెలుగుదేశంలో కూడా బోల్డ్ వర్గ విభేదాలు ఉంటాయి. వర్గ విభేదాల వల్ల ఓటమి గెలుపులు అన్నది నెక్ టు నెక్ సిచ్యుయేషన్ లో చూస్తారు, అబ్జర్వ్ చేస్తారు. వేలాది మెజార్టీతో గెలిచినప్పుడు అది కాదు అసలు రీజన్. లోపం జగన్ దగ్గరే ఉంది. తనకు సంబంధించి తను వరుసబెట్టి మీడియా నెగిటివ్ క్యాంపెయిన్ నడుస్తూ ఉన్నప్పుడు తను దాన్ని పట్టించుకోలే, లైట్ తీసుకున్నాడు, ఆఫ్టర్ ఆల్ అనుకున్నాడు. అలాగే తనకు సంబంధించినటువంటి ఆ పబ్లిసిటీ పెచ్చని పోగొట్టుకోలే. ఏది అడంగల్ బుక్స్, పాస్బుక్ ఇట్లాంటి వాటి మీద, లేకపోతే ఈ రాళ్ల మీద బొమ్మలు, ఇవన్నీ ప్రజల్లో నెగిటివ్ వెళ్తుందని అతను భావించాల. ఇంత దారుణంగా వెళ్ళిందంటే కారణం అది నెంబర్ 1. ఈయనకి అభిమానుల్లో కూడా చిరాకేసింది. నా పాస్బుక్ మీద ఆయన ఫోటో ఏంటి, నా ఆస్తి మీద ఆయన ఫోటో ఏంటి అన్నటువంటి. అట్లాగే నా ఇంటి ప్రాపర్టీ మీద, నా స్థలం ప్రాపర్టీ మీద ఆయన బొమ్మలు ఏంది అనేటటువంటి కోపం దెబ్బతీసింది. అది పాజిటివ్ గా ఉండే వాళ్ళలో కూడా దెబ్బతీసింది. రెండవది మద్యానికి సంబంధించి మద్య నియంత్రణ అన్నటువంటిది ఈయన ఫార్ములా. మద్యానికి సంబంధించి రేట్లు పెరగడం అన్నటువంటి కోపాన్ని పెంచారు అటు పక్కన ముగ్గురు కలిసి. ఆ పెంచినటువంటి ఇంపాక్ట్ 70 లక్షల మంది దాకా తాగుబోతులు ఒక్కళ్ళు కూడా జగన్కి అనుకూలంగా ఓటేయలేదు. మేధావులు, ఇంటలెక్చువల్స్ చంద్రబాబు అరెస్ట్ ఇట్లాంటి వాటిని డైజెస్ట్ చేసుకోలేకపోయారు. కాబట్టి వాళ్ళు అటుకు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. ఇన్ని రకాల వ్యతిరేక ఓట్లు ఇవన్నిటి రీజన్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆయన చేసిన తప్పులకి జిల్లాలో ఏదో దువ్వాడకి వాళ్ళ ఆవిడకి గొడవ వచ్చింది కాబట్టి ఓడిపోయింది, రోజాకి దువ్వాడ ఈ పాయింట్ కూడా రేట్ చేశారంటే మరి బయట మా పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూడండి అంటే ముందు మీ ఫ్యామిలీ వివాదాలు చక్కబెట్టుకో తర్వాత మాట్లాడదాం అన్నారట. అంటే తెలుగుదేశం వాళ్ళు ప్రచారం చేయాలి తప్పించి ఆ ముందు అసలు దువ్వాడ రావడం అంటే ఎమ్మెల్సీగా ఉన్నాడు, సస్పెన్షన్ అన్న ఇది సస్పెన్షన్ చేయాలి. తెలుగుదేశం పార్టీ అయితే ఆదిమూలాన్ని సస్పెండ్ చేశారు. అక్కడ దరిద్రమే. జగన్ ఆలోచన ధోరణిలో ఉన్న మైనస్సే అది. అనంత బాబు అయినా దువ్వాడదైనా వీటిలో చర్య తీసుకోడు ఎంతసేపటికి, అదేదో వాళ్ళ వ్యక్తిగతం అనుకుంటాడు. ఆదిమూలను కూడా వ్యక్తిగతమే అనుకోవచ్చుగా. అత్యాచారం కేసు పెట్టింది, ఎస్ తీశారు. మరి వీళ్ళ ఆవిడ కూడా ఈయన మీద కేసు పెట్టిందిగా, సస్పెండ్ చేస్తే అయిపోయేదిగా. అంత చేసినా కూడా ఈయన ఎందుకు నెత్తిరి పెట్టుకుంటాడు? అది ఈయనలో ఉన్నటువంటి మైనస్. అది నా అనే ఓడు ఏమైనా సరే అన్నప్పుడు అప్పుడు నువ్వే అవసరం లేదని జనం అనుకుంటున్నారు. అంటే వ్యక్తిగత వ్యవహారాలకి రాజకీయాలకి లింక్ పెట్టరేమో జగన్ గారు. ఖచ్చితంగా వ్యక్తిగత వ్యవహారం అనుకున్నప్పుడు అనంతబాబు వ్యక్తిగతం కాదు కదా, క్రైమే కదా. అది క్రైమ్ అంటే ఇతనైనా కూడా క్రైమే కదా. ఇప్పుడు భార్య ఉండగా మరొక అమ్మాయితో అక్రమ సంబంధం అనేది చాటుగా జరిగితే అది వ్యక్తిగతం. రోడ్డు ఎక్కిన తర్వాత కూడా నువ్వు కాపు కాస్తానంటే ఎట్లా వ్యక్తిగతం అవుతుంది? రోడ్డు ఎక్కి భార్య పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది కదా, ఇచ్చిన తర్వాత కూడా నువ్వు కాపాడతానంటే వ్యక్తిగతం ఎట్లా అవుతుంది? అది ఖచ్చితంగా తప్పుగానే మాట్లాడాలా. తప్పుగా ఈయన అంగీకరించట్లేదు, అది ఆయన దగ్గర ఉన్న మైనస్. ఒక రకంగా అంటే ఏ జిల్లాకా జిల్లా స్థాయి సమావేశాలు వాళ్ళతో మాట్లాడడం ఓటమికి కారణాలు ఏమన్నా అన్వేషిస్తున్నారా జగన్ గారు, లేదంటే చెప్పు ఊరుకుంటున్నారా వాళ్ళతో? జగన్ యాటిట్యూడ్ తో ఉన్న సమస్య అదే. ఈవెన్ చంద్రబాబు అయినా అంతే. వ్యక్తి పార్టీలు ఎప్పుడూ కూడా కారణం ఏంటి అని అడగరు. వీళ్ళు ఒకటి ప్రిపేర్ అయిపోతారు. ఇదివరకు చంద్రబాబు ఏం ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఇట్లాంటి మీటింగ్లో పెట్టి వాళ్ళతో జగన్ ఒక్క ఛాన్స్ అన్నాడు, దాంతో మోసపోయారు జనం. ఇదే పాయింట్ 5 ఏళ్ల నుంచి చర్చ తీసుకొచ్చారు కదా. అట్లాగే ఇప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ దాని వల్ల జరిగింది, మనం బాగా చేసాం. అప్పుడు చంద్రబాబు గారు మేము బాగానే చేసాం, అసలు ఎందుకు ఓడిపోయానో తెలియదు. ఈయన కూడా ఎందుకు ఓడిపోయాడంటే ఈవీఎంల వల్ల ఓడిపోయానని ఈయన నమ్ముతున్నాడు. అదే పాయింట్ నడుస్తుంది. అంటే ఇంకా మాస్క్లు వేస్తున్నారు జగన్ గారు నాయకులందరికి కూడా, ఒక ఈవీఎం మాస్కో లేదంటే నిన్న చెప్పడు, వీళ్ళు ఏం అడగరు. సార్ మనం ఎందుకు ఓడిపోయామని ఒక్కడు చెప్పడం, చెప్పే ధైర్యం వీళ్ళకు ఉండదు. అలా చెప్పే ధైర్యం ఉంటే ఇంత ముందు ఈ స్టిక్కర్ల గురించి చెప్పేవాళ్ళు, లేకపోతే గనక ఈ సీట్లు మార్చడం గురించి మాట్లాడేవాళ్ళు. మాట్లాడేటటువంటిది ధైర్యాన్ని ఇవ్వరు. చంద్రబాబు నాయుడు మాట్లాడినంత విని తను తీసుకునే నిర్ణయం తను తీసుకుంటాడు. ఈయన దగ్గర ఎక్కువ మాట్లాడినాడు. అంటే వన్ సైడ్ చర్చ నడుస్తుంది ఎప్పుడైనా అంతే. వన్ సైడ్ జగన్ గారు చెప్పింది, జగన్ దగ్గర ఉండేది అదే సమస్య. జగన్ అయినా అంతే, పవన్ అయినా అంతే. పవన్ వింటాడు, జగన్ వింటాడు. వీళ్ళకి విన్న తర్వాత సమస్య ఏంటంటే వీళ్ళు అనుకున్నట్టు అవతల మాట్లాడుతుంటే దగ్గరికి రానిస్తారు, లేకపోతే దూరం పెడతారు. ఈవెన్ చంద్రబాబు అయినా అంతే.
కాకపోతే బాబు మరింత సహనంగా వింటాడు, పవన్ కళ్యాణ్ కూడా సహనంగా వింటాడు, విని నిదానంగా పక్కన పెడతాడు. జగన్ అట్లా కాదు, ఎక్కువసేపు వినలేడు, తనకు వ్యతిరేకంగా ఒక 5 నిమిషాలు మాట్లాడుతున్నాడు అని కానీ చాలు బొమ్మంటాడు అనమాట. బాలినేని అయితే బుజ్జగించే ప్రయత్నం జరగలేదని అనుకోవాలా? ఫస్ట్ అయితే బుజ్జగించాడు ఆ రోజున. కాకపోతే జగన్కి ఉండే ఫీడ్బ్యాక్, నేను విన్న ఫీడ్బ్యాక్ అయితే 3 రిపోర్టర్లకి బాలినేనే ఫోన్ చేసి రాయమని చెప్పాడని. అది ఎప్పుడైతే జగన్కి ఆ ఫీడ్బ్యాక్ వస్తుంది కదా, జగన్కు ఉండే ఇంటెలిజెన్స్ జగన్కు ఉంటుంది కదా, అది రాగానే పిలిపించారు, మాట్లాడారు. ఏమి ఈయన అడిగాడో ఆయన ఏమి ఇస్తానన్నాడో తెలియదు. ఇప్పుడు ఎందుకు బాలినేని అలగడానికి ఏంటి రీజన్? అదే కదా. జిల్లా నాయకత్వం వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చాడా, లేకపోతే సీట్లు ఏమైనా కొత్తగా వేరే వాళ్ళని ఏమైనా అనౌన్స్ చేశాడా? మిగతా అవన్నీ అంతకుముందు ఎన్నికల ముందు జరిగినాయి కదా, కొత్తగా జరిగినాయి ఏం లేవు. మరి ఇంకెందుకు వెళ్ళిపోతున్నాడు? సేఫ్టీ సెక్యూరిటీ కోసం నువ్వు వెళ్ళిపోతావు అనుకున్నప్పుడు జగన్ ఏం చేయగలుగుతాడు? అంతే కదా. నువ్వు నేను పుడింగి మా వాళ్ళ జోలికి వస్తే తాట తెస్తాను ఎవడనుకుంటున్నాడరా అని చెప్పి ఆ మధ్యన ప్రకాశం జిల్లాలో చాలా మందిని కొట్టారు. ఈ నియోజకవర్గంలో కేసులు పెట్టడం, కొట్టడం ఇవన్నీ. ఆ టైంలో ఈయన వచ్చి ఏం చేసింది ఏం లేదు. అంతా అయిపోయాక వచ్చి ఓ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు, ఓ భారీ ర్యాలీ చేసేసి నా వాళ్ళ జోలికి వస్తే నేను వస్తాను అని. ఆ తర్వాత కూడా కొట్టారు. ఏం చేశాడు ఈయన? బేసిక్ గా మొన్న కూడా అదే సుబ్బారావు గుప్తా ఇట్లా నా మీద సవాళ్ళు చేశాడు, వాడి సంగతి తెలుస్తా ఇది అన్నాడు. ఇప్పుడు తేల్చడం అంటే ఆ పార్టీలోకి వెళ్ళి ఆ పార్టీలో ఉన్న వాళ్ళని పక్కన పెట్టించడం అనుకుంటా. రైట్, చూద్దాం. ఇది మరి బుజ్జగింపా లేదంటే రిపేర్ కార్యక్రమం అంటే మరి పార్టీకి సంబంధించిందే కదా. బాలినేని ఇంటికి అయితే వైసీపీ నాయకులు వెళ్ళారు, మాట్లాడి వచ్చారు, ఏం జరిగిందో తెలియదు. ఇక సమీక్షలు సమావేశాల పేరుతో వర్గ విభేదాలు లేకుండా సెటరేట్ చేసే పని ఏమన్నా మొదలు పెట్టారా జగన్మోహన్ రెడ్డి గారు? అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది చూద్దాం.